హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పుల కలకలం సంచలనం సృష్టిస్తోంది. గన్తో కాల్పులు జరిపిన 6 దుండగులు ఖజానా జ్యువెలరీ షాపులో భారీ దోపిడీకి పాల్పడ్డారు. కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దుండగులను గాలిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ చేసిన నిందితులే ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఖజానా జ్యువెలర్స్ లోని సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా దుండగులు అడిగారు. సిబ్బంది లాకర్ కి ఇవ్వకపోవడంతో గన్తో వారిని దుండగులు బెదిరించారు. అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపిన ముఠా లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టింది. దీంతో భయంతో వెంటనే పోలీసులకు ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది ఫోన్ చేశారు. పోలీసులను చూసి 6 సభ్యుల గ్యాంగ్ పారిపోయింది. ఖజానా కాల్పుల ఘటనలో సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఆ దృశ్యాలే మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. మాస్కులు ధరించి వచ్చినటువంటి 6 వ్యక్తులు ఆ లోపల ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించారు. వారు లాకర్ కి ఇవ్వకపోవడంతో ఒక వ్యక్తి పైన కాల్పులు జరిపారు. అతనికి సివియర్ ఇంజురీస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా మనం చూడొచ్చు. మొత్తం 6 నిన్న కేపీహెచ్బీలోని ఇంట్లో వృద్ధ దంపతులపైన ఎవరైతే దాడి చేసి ఆ వృద్ధ దంపతులకి సంబంధించినటువంటి బంగారు నగదును తీసుకొని వెళ్లారో ఆ ముఠానే ఈ రోజు ఖజానా జ్యువెలర్స్ లో ఈ అటెంప్ట్ కి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, షాపులో కాల్పులకు తెగపడి వెండి బంగారం వెతికెళ్లిన దుండకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని విడుదలైంది. ఇందుకు సంబంధించి కూడా ఒక్కసారిగా షాపు తెరిసే క్రమంలో కూడా షాప్ ముందు వేచి ఉండే షాప్ ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాల లోపలికి వెళ్లిన 3 దుండకులు ముందుగా ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్లు ఉంటారో జ్యువెలరీ షాప్ సంబంధించి వారిని తుపాకులతో బెదిరించి కూడా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. తుపాకులు బయటకు తీసి బెదిరిస్తూ కూడా లోపలికి వస్తూ జ్యువెలరీ షాప్ సంబంధించిన లాకర్ ను ఇవ్వాలంటూ కూడా లాకర్ కేసు ఇవ్వాలంటూ కూడా ఒకసారిగా వాళ్ళు గన్తో బెదిరించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ముందుగా లోపలికి వచ్చిన ఎంట్రన్స్ కాకుండా లోపల వచ్చిన సీసీటీవీ కెమెరాలు ఏవైతే వాటిని కూడా గన్తో కాల్చివేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే విజువల్స్ లో మనం చూసుకుంటే కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి ఘటనకు సంబంధించిన 3 దుండగులు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఇక కాల్పుల ఘటన తెగబడిన తర్వాత కూడా మేనేజర్ ఎవరైతే ఉన్నారో జ్యువెలరీ షాప్ సంబంధించి అతడి ఎడమ కుడి కాళ్ళ మీద కూడా కాల్పులు జరిపి లాకర్లు అడిగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంతకీ ఆయన వినకపోవడం సిబ్బంది పోలీసులకు సమాచారం అంతా ఉటావుటిన షాప్ లో ఉన్న వెండికి పైగా బంగారు కిలో వెండిని కూడా వెంట తీసుకొని పరాయినట్టు తెలుసు. ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి ఇటు సైబరాబాద్ సిపి కేసు సైబర్ సిపి ఘటనా స్థలానికి చేరుకోవడం అయితే జరిగింది. ఘటనకు సంబంధించి కూడా 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక అక్కడ నుంచి కూడా వేరు జహీరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకి పారిపోతున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి వీరు ఎక్కడి నుంచి ముందుగా ఈ చందానగర్ జ్యువెలరీ షాప్ కు వచ్చే ముందు ఎక్కడైనా, ఎందుకంటే నిన్న అర్ధరాత్రి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు 7th ఫేజ్ లో వృద్ధ దంపతుల మీద దాడికి పాల్పడి అక్కడ కూడా బంగారం డబ్బులు కూడా దోపిడీ చేశారు. కాబట్టి ఆ మూట ఈ మూట ఒకటైనా కాదన్న కోణంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రత్యేక బృందాలతో కూడా గాలింపు చర్యలు చేపడుతుంది. ఇక సిబ్బందికి సంబంధించి కూడా వచ్చే ముందు వారు ఏం చేశారు ఏంటన్నా కూడా సిబ్బందితో కూడా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. క్లూజ్ టీమ్స్ అయితే ప్రస్తుతానికి ఖజానా కూడా కొన్ని క్లూస్ ని కూడా సేకరించే ప్రయత్నం చేశారు. విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. సీసీటీవీ కెమెరాలో కూడా దుండగులు మాస్క్ ధరించి లోపలికి వచ్చే విజువల్స్ కూడా రికార్డ్ అయినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మనకి సీసీటీవీ ఫుటేజ్ లో 3 లోపలికి వచ్చారు. 2 లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ వద్ద కూడా ఒక పర్సన్ డోర్ వేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి మొత్తం మీరు వెండి బంగారం కాకుండా ఇంకేదైనా నగదును అపహరించాలన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎవరికైనా ఈ కాల్పులు 2 రౌండ్లు పైగా కాల్పులు జరిపినట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి ఈ కాల్పుల్లో ఎవరికైనా సిబ్బందికి గాయాలయ్యాయన్న కోణం విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికైతే దుండగులకు సంబంధించి బీహార్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన గ్యాంగ్ గా అనుమానిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. వారి కోసం కిరణ్, అయితే నిన్న జరిగినటువంటి దొంగతనం కేసులోను అండ్ ఈ రోజు ఖజానా జ్యువెలర్స్ లో వచ్చినటువంటి వారు వీళ్ళు మొత్తం ఒకటే గ్యాంగ్ గా పోలీసులు అబ్జర్వ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే వీళ్ళలో ఐడెంటిఫై చేసినటువంటి ఐటమ్ ఏంటి?
కుక్కట్పల్లి ఘటనకు సంబంధించి కూడా దోపిడీ దొంగలకు సంబంధించి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత ఉదయం సుమారుగా 10:40 ప్రాంతంలో కూడా చంద్రగిరి ప్రాంతంలో అదే తరహా దోపిడీ జరగడంతో కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న దోపిడీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఈ రోజు చందనగర్ జ్యువెలరీ షాప్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అంతకు మధ్యలో ఈ ముగ్గురు సంబంధించి ఎవరైతే ముగ్గురు ప్రస్తుతానికైతే మనకి సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నారు, కానీ అక్కడ ఎంతమంది పాల్గొన్నారు కొంత సమాచారం లేదు. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఏ మార్గంలో ఎటువైపు వచ్చారు, కారు వినియోగించారా, 2 వీలర్ మీద వచ్చారన్న సమాచారం కూడా సేకరిస్తారు. కాబట్టి కొంత ఇక్కడికి సరైన ఆనవాళ్ళు అట్లే ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా కత్తులతో పాటు తుపాకులతో కూడా బెదిరించినట్టుగా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం యాజ్ టీమ్ సీన్ కూడా ఇక్కడ ఇదే ఘటన చోటు తీసుకుంది కాబట్టి కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ క్లూస్ కూడా పరిశీలించే ప్రయత్నం అయితే సిబ్బంది చెప్తూ ఉన్నారు పోలీసులను చూసి వారందరూ కూడా బయటికి పారిపోవడం జరిగింది అని చెప్పి. అయితే వాళ్ళని ట్రేస్ చేయడం జరిగిందా, అంటే వాళ్ళు ఎటువైపు వెళ్లారు, అంటే అందరూ ఒక్కవైపే వెళ్తున్నారా లేదా స్ప్లిట్ అయిపోయారా, ఇలాంటి ప్రాథమికమైనటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? కొంత మనకైతే సమాచారం ఇది రావాల్సి ఉంటుంది. ఆ దోపిడీకి దొంగలు జ్యువెలరీ షాప్ లోపలికి వెళ్లే క్రమంలో కూడా ఒక్కసారిగా కొంతమంది సిబ్బంది పోలీసులకు సమాచారం అప్పటికే పోలీసులు వచ్చే లోపు కూడా కొంత వెండితో పాటు కొన్ని వస్తువులను కూడా అపహరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అంటే పోలీసులు వచ్చే క్రమంలో సుమారుగా అంటే ఒక 25 నిమిషాల సమయం పట్టింది. కాబట్టి అప్పటి వరకు వీళ్ళు కాల్పులు తెగపడడం, కొంతమంది బెదిరింపులకు చేయడం, ఆ తర్వాత అందిన కాడికి వెండితో పాటు కొన్ని వస్తువులను కూడా అపహరించినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఆ దాడి అంటే కాల్పుల తర్వాత అక్కడ నుంచి అందరూ ఒకటే గ్యాంగ్ గా వెళ్ళారా, లేకపోతే అక్కడ నుంచి వేరుగా వెళ్ళారా సంబంధించి కూడా కొంత సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. రైట్ కిరణ్.